హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాజీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫైజ్ హమీద్ పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చేపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 8, 2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్మెంట్ ఓనర్ మొయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ చీఫ్గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి అక్టోబర్ 6, 2021 వరకు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్ఐ 24వ డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో ఆదివారం జరిగిన 2 వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది యాత్రికులు సైతం ఉన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ను మాక్రాన్ తీర ప్రాంతం జాతీయ రహదారిపై 70 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. దీంతో బస్సులోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ఇరాన్లో పర్యటించిన షియా యాత్రికులను తిరిగి పంజాబ్ ప్రావిన్స్కు తీసుకొస్తుండగా బస్సు బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది లాహోర్, గజ్రన్వాలా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 35 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలోకి దూసుకువెళ్లడంతో 29 మంది చనిపోయారు, 3 గాయపడ్డారు. అయితే పర్వత ప్రాంతంలో ఘటన జరగడంతో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతులు సథాయోతి జిల్లాకు చెందిన వారని ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఉమర్ ఫరూక్ చెప్పారు. ఘటనపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతాపం వ్యక్తం చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.